ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏమి సాధిస్తారు, సాధారణంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ గురించి ఎంతమందికి తెలుస్తుంది, వాళ్ళ మనసు గెలిచిన వాళ్ళు ఎవరుంటారు, వాళ్ళకి లక్కీ నెంబర్ ఏంటి, అన్లక్కీ నెంబర్ ఏంటి, వాళ్ళు ఏది రత్నం ధరిస్తే బాగుంటుంది, వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. 15వ తారీఖు పుట్టడము అనేటువంటిది సర్వ లక్షణ లక్షిత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే 15వ తారీఖు పుట్టగలం. నిజానికి 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలన్నీ కూడా చాలా అందంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించేటువంటి వాటిగా కనబడుతూ ఉంటాయి మనకి. వాళ్ళు ఏది చేసినా కానీ చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులను కూడా గెలిచేదిగా ఉంటుంది తప్ప ఓడిపోయేదిగా ఏనాటికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు గెలవాలి, వాళ్ళతో పాటు అందరూ గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాకపోతే వాళ్ళు సాధించేటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సాధించి వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరి మెప్పు అవసరం లేదు, నేను సంతృప్తి చెందితే చాలు అని అనుకుని దానిపైన మరింత విశ్లేషణ చేసుకుంటూ దానికన్నా పెద్ద విజయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ విద్యాభ్యాసము ఎప్పుడూ కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. కానీ వీళ్ళు అందరితోనూ కూడా పోటీ పరీక్షలు నగ్గుకుంటూ ఒక స్థాయి వచ్చేటప్పటికీ అందరికన్నా అత్యధికమైనటువంటి ఉత్తీర్ణతా స్థాయిని పొందుతారు. అందరిలోనూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కాకపోతే వీళ్ళ కొంత ఈర్ష్య అనేటువంటిది ఉంటుంది. అందరూ గెలవాలి అనే కోరుకుంటారు. కానీ వీళ్ళు ఎవరికైనా ఒక మార్కు తక్కువగా వస్తే, ఎవరికన్నా ఒక మార్కు వీళ్ళకి తక్కువగా వస్తే వీరు తట్టుకోవడం అనేటువంటిది కొద్దిగా కష్టం. అలాగే ఎప్పుడూ కూడా గెలుపు కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా తగ్గకుండా అందరికీ పై స్థాయిలో కనపడాలనేటువంటి ఉద్దేశంతో పైకెళ్తూ ఉంటారు. 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా విల్ పవర్ ఉంటుంది. 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా పట్టుదలతో పాటు సర్వసాధారణంగా ఎవరిని అడగకుండానే స్నేహితులు, అడగకుండానే పరిచారకులు కూడా ఏర్పడతారు. అంటే చుట్టుపక్కల ఉండేటువంటి స్నేహితులే వాళ్ళకి సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళుగా కనబడుతూ ఉంటారు. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళకి దగ్గరికి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. విద్య, ఆరోగ్యము, అలాగే అందము, వీటన్నిటితో పాటు మీరు వాళ్ళని చూసినట్లయితే కనుక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళలో మనం చూడొచ్చు. అలాగే తెలియనటువంటి వాళ్ళకి అన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. భక్తిపరులుగా కనబడుతూ ఉంటారు. వాళ్ళకి అన్ని ఛాన్సులు అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఆఖరి ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఒక వరుసలో 15 మంది ఉండి 15వ నెంబర్ వీళ్ళదై ఉండి ఆ 15వ నెంబర్గా వీళ్ళైనా సక్సెస్ అవుతారా లేదా అనేటువంటి చూస్తున్నటువంటి జనానికి ఆఖరిలో నిలబడ్డా కానీ వీళ్ళు మొట్టమొదట్లో రావడానికి చాలా స్కోప్స్ ఉంటాయి. అంటే వీళ్ళు మొదటి స్థానానికి చాలా ఈజీగా ఎదగడానికి వీళ్ళ ఆత్మవిశ్వాసం అంతగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ ముందడుగు వేస్తూ ఉంటారు. కెరీర్ చాలా బాగుంటుంది. పర్సనల్ లైఫ్ మాత్రం 1కి 2 సార్లు పరిశీలించుకుని ముందుకు వెళ్ళటం అనేటువంటిది వీళ్ళకి మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే 1కి 2 సార్లు పరిశీలించుకోవటం వీళ్ళల్లో అందము ఆరోగ్యము ఎలాగైతే మెయింటైన్ చేస్తారో, అలాగే అందము ఆరోగ్యము ఎలాగైతే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాగే భయము అనుమానము కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎవరి దగ్గరైనా సరే ప్రవర్తించేటప్పుడు కూడా వీళ్ళ మీద కూడా అనుమానం కలిగేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కొంత రూమర్స్ అనేటువంటివి తప్పదు. అయితే ఆ రూమర్స్ని కూడా వీళ్ళు స్వీకరించి వాటిని కూడా వాళ్ళ కోసం సృష్టించబడ్డాయి కాబట్టి వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అపోహలు, అపార్థాలు అనేటువంటి వాటిని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు చేయలేవు అని నన్ను ఎవరైనా అంటే మళ్ళీ తిరిగి నేను దాన్ని చేసి నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అని వాళ్ళు ఫిక్స్ అవుతారు లోపల.
కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి పట్టుదల నెగటివిటీని దూరం పెట్టి పాజిటివ్ని ఎక్కువగా తీసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. వ్యక్తిగతంగా ఏదైనా ఎదురు దెబ్బలు తగిలినా, లేదా ఆస్తి పంపకాలు, లేదంటే ఏదైనా చిన్న చిన్న వ్యక్తిగత స్నేహితులతో గొడవలు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు ఎదిగే కొద్దీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళు సంపాదించింది వాళ్ళ దగ్గర నిలబడుతుందా లేదా అనేటువంటిది చిట్ట చివరికి చూసుకుంటే చాలా తక్కువ మందికి నిలబడుతోంది, చాలా ఎక్కువ మందికి పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఆస్తులు సంపాదించినా, పేరు సంపాదించినా చివరికి మళ్ళీ దాన్ని త్యాగం చేసేస్తూ ఉంటారు, లేదంటే వాటిని కావాలని పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి కూడా సమయాన్ని వాళ్ళు సంపాదించుకుని మరీ దాన్ని చెడగొట్టుకునేటువంటి అవకాశాలు, అంశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటన్నిటినీ కూడా చేయకుండా వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి ఎలాంటి రుణాలు ఉండవు, ఫైనాన్షియల్ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాటన్నిటినీ కూడా తప్పించుకొని కొత్తగా సొంతంగా ప్రాపర్టీస్ అన్నీ కూడా సంపాదించే చివరిలో వాళ్ళు మంచి ఆస్తిని, పేరు ప్రఖ్యాతల్ని సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి చివరికి వచ్చేటప్పటికి ఎటువంటి తిరుగు ఉండదు. కాకపోతే స్నేహితులు అనేటువంటి వాళ్ళు కొంతకాలం కొంతమందితో అలా ప్రయాణం చేయడం జరుగుతుంటుంది. నిరంతరం ఉండేటువంటి స్నేహితులు ఉండరు. వ్యక్తిగతంగా రూమర్స్ ఎక్కువగా సృష్టిస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా తప్పించుకొని నిజ జీవితంలో వాళ్ళు ఎదగడానికి తగినటువంటి స్కోప్స్ కావాలి అంటే, దానికి అవకాశాలు ఎక్కువగా కావాలి అనుకుంటే, దాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అని అనుకుంటే, మీరు ఎదగాలి అని అనుకుంటే లక్ష్మీదేవికి ప్రతినిత్యము కూడా ఆరాధన చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అన్నీ ఇప్పుడు న్యూట్రల్గా తీసుకుంటూ ఉండండి. ఏది ఎక్కువ తీసుకోవద్దు, ఏది తక్కువ తీసుకోవద్దు, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కొద్దిగా మీకు పెద్ద దెబ్బకి దారి తీస్తూ ఉంటుంది. ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి. మీరు వజ్రాన్ని కనుక ఒక 5 నుంచి 10 సెంట్ల మధ్యలో ఉన్నటువంటి వజ్రాన్ని కనుక ధరించినట్లయితే మీకు మేలు జరుగుతుంది. మెడలో వేసుకున్న, చేతికి వేసుకున్న వజ్రాన్ని ధరించండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీకు కలిసి వచ్చేటువంటిది ఈ వజ్రము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి ఏదైనా మీకు కమ్యూనికేషన్స్ కావాలంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మీకు మేలు చేస్తాడు. ఈ 15వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి 2 అనేటువంటి నెంబరు మీకు లక్కీ నెంబర్. అంతేకాదు మీకు కలిసి రానటువంటి నెంబర్ కూడా ఇది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీకు 9 అనేటువంటి నెంబర్ మీకు కలిసి రాదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. 9 అనేటువంటి నెంబర్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఫాలో అవ్వద్దు. 2 అనేటువంటి నెంబర్లో, 2 అనేటువంటి తారీఖులో మీరు విద్యాభ్యాసం చేసిన 2 అనేటువంటి నెంబర్ వచ్చేటట్టుగా మీ షాప్ నెంబర్ కానీ, లేదంటే మీ ఇంటి నెంబర్ కానీ ఆఖరిగా వచ్చేటట్టుగా చూసుకోండి. 2 అనేటువంటి నెంబర్ని మీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉండండి. 9 అనేటువంటి నెంబర్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 9 మీకు అన్లక్కీ నెంబర్ కాబట్టి దాన్ని ఫాలో అవ్వకండి. అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్కి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.